చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. So, but politically also there's a lot going on in the state, sir. ఏముంది? Politically also there's a lot going on in the state that you'll have to, I mean, you are pulled into, say be it the Tirumala Laddu case or everything else. Even the So- Parakamani case. కెన్ యూ సపోర్ట్ పరకామణి కేసు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్? నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీడే ఐ విల్ టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు, ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్నీ. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. అంటే 121 + 1. నేను ఎందుకు ఇస్తున్నానంటే, జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను, నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరు ఇస్తారు? దట్ ఈస్ ది ట్రస్ట్, దట్ ఈస్ ది బిలీఫ్. ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు? ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి. పర్ డే 1,00,000 మంది వస్తున్నారు. 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం. మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయా టెక్నాలజీ ఉపయోగించి జల్లెడ పెట్టి, ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ అదర్ దెన్ రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేస్తుంది ఏఐ ద్వారా. చిన్న ఎంట్రుకున్న ఏది ఉన్నా కూడా తీసేస్తుంది. అలాంటి టెక్నాలజీ వాడారు. నెంబర్ 2, ప్రసాదం. అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా. దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడుకు నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అంటే ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నీ అంటే ఎక్కడికి పోతున్నావు? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే, కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పొలిటికల్ థింకింగ్. సెంగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క అంబులెన్స్లని తీసుకు చంపేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ
ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు.